ఫిలిం ఛాంబర్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మన ప్యానెల్ ప్రోగ్రెస్ ప్యానెల్ మధ్య పోరు రసవత్రంగా సాగుతుంది. ఇప్పటివరకు 30% వరకు పోలింగ్ నమోదైంది. చిన్న పెద్ద నిర్మాతలు కాకుండా మంచి చెడు అన్న ధోరణిలో ఓటు వేశానంటున్న పోసాని కృష్ణమురళితో మా రిపోర్టర్ లక్ష్మి ఫేస్ టు ఫేస్. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ఈరోజు రసవత్తరంగా జరగబోతున్నాయి. అయితే ఉదయం 8 గంటల నుంచి కూడా ఎన్నికలు షురు అయ్యాయి. మధ్యాహ్నం 1 గంటతో ఈ ఎన్నికలు పూర్తి కాగా సాయంత్రం 6 గంటలకి రిజల్ట్ వెలువడుతుంది. సో దీని మీద మాట్లాడడానికి ఈసారి ఎన్నికలు చాలా స్ట్రాంగ్గా జరగబోతున్నాయి. మన ప్యానెల్ కావచ్చు, అలాగే ప్రోగ్రెసివ్ ప్యానెల్, ఈ 2 ప్యానెల్స్ నుంచి పోటీ చేస్తున్నారు. సో దీని మీద మరింత సమాచారం మనతో పాటు మాట్లాడడానికి పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎప్పుడు కూడా చాలా ఓపెన్గా మాట్లాడతారు. ఈసారి ఎలక్షన్స్ మీద ఏమంటారు? మీ కౌంటర్ ఏంటి? ఎప్పుడు ఎలక్షన్ ఒకటేనండి. ఎలక్షన్ పోటీ చేస్తున్నంత వరకు మీకు కొద్దిగా కోలాహలంగా ఉంటుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారు, ఎవరు గెలవలేదు అనేది అయిపోయిన తర్వాత అందరూ మన ఫ్రెండ్లీగా ఉంటారండి. 2 ఏళ్ల పాటు అది ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఇది మిగతా పాలిటిక్స్ లాగా అటు ఉండదు. స్పోర్టివ్గా ఉంటారు, నిలబడతారు. సెక్రటరీ వాళ్ళ ఈసీ మెంబర్లా అని ఎవరు గెలిచినా ఎవడు ఓడిపోయినా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఫ్రెండ్లీగా ఉంటారండి. తెలుగు ఇండస్ట్రీలో నేను 38 ఏళ్ళు చూస్తున్నా. ఎవరు శత్రువుగా అలా ఉండరు, ఫ్రెండ్లీగా ఉంటారు. గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ చెప్పుకుంటారు, హ్యాపీగా మళ్ళీ కలిసే పోతారు, కలిసే వర్క్ చేస్తుంటారు. కానీ కలిసే వర్క్ చేస్తారు మళ్ళీ. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం తిట్టుకోవడం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 2 ప్యానెల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఒకరికొకరు అనుకుంటున్నారు. దీని మీద ఏమని అంటే ఎవరికి వాళ్ళు గెలవాలనుకుంటారు కదా, అంత తప్ప వాళ్ళు గీత దాటి చేయరు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది 99% చూస్తున్నా కదా, ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ ఎవరైనా కానీ గీత దాటి పోరు. అయితే చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలు నడుస్తుంది కదా, మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? మీరు చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత? నేనేం లేదండి, నాకు 2 మంచి చెడు, మంచికే వస్తా. అది మంచి చెడు 2 ప్యానెల్స్ ఉంటాయి. నేను ఒక ప్యానెల్ని ఎన్నుకోవడం జరిగింది అని చెప్పి ఈ పోసాని చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఇద్దరిలో, అంటే మన ప్యానెల్ కావచ్చు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ కావచ్చు, ఈ రెండిట్లో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఈవినింగ్కి తేలబోతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో లక్ష్మీ, వీసీ న్యూస్, హైదరాబాద్.